చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో మీటింగ్స్లో చెప్పింది ఏంటంటే ఆ సర్క్యులర్ని ఇంప్లిమెంట్ చేయం, అలాగే దాన్ని రద్దు చేస్తాం, అలాగే మీకు వ్యక్తిగత అకౌంట్లో వేతనాలు వేస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తాము అని చెప్పి మేము 36 గంటలు ధర్నా పెట్టినప్పుడు వరలరామయ్య గారు వచ్చి ఈ మాట చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ సర్క్యులర్ ఉంది అని చెప్పి మొన్న మినిస్టర్ గారు, గ్రామీణాభివృద్ధి శాఖ మినిస్టర్ గారు మిమ్మల్ని తొలగిస్తాము అని చెప్పి ప్రకటన చేశారు. ఆ సర్క్యులర్ ఉండబట్టే కదా బెదిరిస్తున్నారు. రాజకీయ వేధింపులు కూడా పెరిగాయి. మీ 3 సంవత్సరాలు అయిపోయింది కదా, మీరు వెళ్ళిపోండి, మా వాళ్ళు వస్తారు అని రాజకీయ వేధింపులు కూడా ఆ సర్క్యులర్ వల్ల మాకు పెరిగాయి. మేము అడిగేది ఏంటంటే, మేము డ్యూటీ జాయిన్ అయ్యి 25 సంవత్సరాలు, రూపాయి వేతనం లేకుండా 10 ఏళ్ళు పనిచేసాం, కష్టపడి సంఘాలు నిర్మించుకున్నాం. ఆ నిర్మించుకున్నప్పుడు రూపాయి వేతనం లేనప్పుడు మేము పనికొచ్చాం. ఓ 2000 రూపాయల వేతనం, తర్వాత ఏమో దాన్ని 8000 రూపాయలకి జగన్ గారి టైంలో వేతనాలు 8000కి పెరిగాయి. ఇప్పుడు మమ్మల్ని ఏమో తొలగించేస్తామంటున్నారు. ఇది చాలా అన్యాయం. ఎందుకు తొలగిస్తారు మమ్మల్ని? ఏ కారణం రీత్యా తొలగిస్తారు? ఇది గవర్నమెంట్ని మేము ప్రశ్నిస్తున్నాము. 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు అవ్వాలి, మా వేతనాలు పెంచాలి, బకాయి వేతనాలు 4 నెలలుగా ఉన్నాయి వాటిని చెల్లించాలి, మాకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. తక్షణం చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, దాంట్లో మా గురించి స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ ప్రభుత్వం దిగి వచ్చి స్పందించి మీకు ఉన్నటువంటి డిమాండ్లను కానీ మీకు ఇచ్చినటువంటి హామీలను కానీ నెరవేర్చకపోతే మీరు ఏం చేయబోతున్నారు? భవిష్యత్తులో మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఒకటే, మీరు స్పందించాలి. మీరు మాట ఇచ్చారు, స్పందించలేదనుకోండి మా పోరాటం కొనసాగుతుంది. ఇక్కడ 48 గంటలు దీక్ష చేస్తాం, అవసరమైతే మా ముఖ్య నాయకత్వం ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాం, చలో విజయవాడ వెళ్తాము, ఎమ్మెల్యేలు ఇల్లు ముట్టడి చేస్తాము. మా ఉద్యోగాలు పీకేయడానికి మీరు ఎవరండి? అసలు మిమ్మల్ని మా బాగు కోసం ఎన్నుకున్నాం, మా మంచి కోసం ఎన్నుకున్నాం, మా భవిష్యత్తు కోసం ఎన్నుకున్నాం. మా ఉద్యోగాలు పీకేయడానికైతే మిమ్మల్ని ఎన్నుకోలేదు కదా. మీరు మాట కూడా ఇచ్చున్నారు, 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేస్తామని. ఆ మాటను నిలబెట్టుకోండి. ప్రతి నెల వేతనాలు ఇవ్వండి. వేతనాలు ఇస్తేనే బతకలేము. అలాంటిది 4 నెలల నుంచి వేతనాలు లేకపోతే మేము ఎలా బతకాలి? ఇప్పుడు మా చేత ఎన్ని సర్వేలు చేయిస్తున్నారు, ఎంత గొడ్డు చాకరీ చేయిస్తున్నారు. ఆ సెల్ ఫోన్లో మా కళ్ళు పోతున్నాయి, అంత పని మా చేత చేయిస్తున్నారు. అయినా మా మీద ఈ ప్రభుత్వానికి కనీసమైన కనికరం లేదు. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.